వివేక హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. వివేక హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్స్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ముగిసిందని కోర్టుకు తెలిపారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయమన్నారు ఏఎస్జీ. తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనపై మీరు బస్మిస్ అయ్యారు. ఛార్జ్షీట్ ఇప్పటికే దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా అన్నారు జస్టిస్ సుందరేష్. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలను ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇలాగే పిటిషన్స్ వేస్తూ వెళితే ట్రయల్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి సమాచారం మన ఢిల్లీ కరెస్పాండెంట్ అందిస్తారు వెంకటేష్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును దాదాపు గంట పాటు విచారణ జరిపింది. సో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు ఈ దశలో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే మరొక ముఖ్య విషయం, ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరపాలి, ఇందులో లార్జర్ కాన్స్పరసీ ఉందని పదే పదే సునీతారెడ్డి తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుంటూ మీరు బస్ మిస్ అయ్యారు, ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు, ఆ సమయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సమయంలో మీరు ఎందుకు ఈ అంశాలు, ఈ కాన్స్పరసీ కానీ ఇతర అంశాలన్నీ కూడా ఎందుకు ఆ ఇన్వెస్టిగేషన్ సమయంలో మీరు ఎందుకు చెప్పలేదనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. వాటితో పాటు ఇలాగే అప్లికేషన్స్, ఇలాగే అనేక పిటిషన్లు వందల కొద్ది పిటిషన్లు కనుక వేసుకుంటూ పోతే ఈ ట్రయల్ కూడా పూర్తయ్యేందుకు దశాబ్దానికి పైగా పట్టేటువంటి అవకాశం ఉందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో పదే పదే పిటిషన్లు వేయడం పట్ల ఈరోజు సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. సో ట్రయల్ కోర్టు ఈ అంశాలన్నిటినీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా అనేటువంటి అంశాన్ని ట్రయల్ కోర్టుకు వదిలేయాలని, ఆ మేరకు ట్రయల్ కోర్టులో ఒక అప్లికేషన్ మూవ్ చేయాలని ఈరోజు సుప్రీంకోర్టు సునీతారెడ్డికి సూచించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టులో ఫ్రెష్ అప్లికేషన్ 2 వారాల్లో వేయాలి, 8 వారాల్లో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకటించింది. రైట్, థాంక్యూ వెంకటేష్.